Hi, welcome Hello. to Excel 2024 Rangasthalam. Glad to have you again. So, Thank you. yes, we will start with match number 9, that is Rajasthan Royals versus Delhi Capitals. సో దాని గురించి అనాలిసిస్ చేస్తాను ఇప్పుడు. సో మీ థాట్స్ చెప్పండి. ఐ థింక్ నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకున్నాము. సో ఈ ఏదైతే ప్యాటర్న్ ఫస్ట్ మ్యాచ్ నుండి స్టార్ట్ అయిందో అది కంటిన్యూ అయిందని చెప్పాలి. సో రాజస్థాన్ రాయల్స్ ఇట్స్ ప్రైమర్లీ వన్ సైడెడ్ మ్యాచ్ లాగే అనిపించింది. సో పిచ్ కండిషన్ గురించి మాట్లాడాలనుకుంటే నిన్న మనం అనుకున్నాము పిచ్ కండిషన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ 200 పిచ్, అలాని మరీ తక్కువ స్కోర్ కూడా ఉండే ఛాన్స్ లేదు. సో మనం అనుకున్నది ఏంటంటే 170 to 190 మధ్యలో స్కోర్ ఉంటుంది అని అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగానే ఒకనొక స్టేజ్ లో మేబీ 150 160కి రెస్ట్రిక్ట్ అవుతారేమో అనుకున్నాం కానీ బట్ లాస్ట్ ఓవర్ చేంజ్ ద గేమ్. సో ఆ 5 స్కోర్ రావడానికి లాస్ట్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో పిచ్ ఇట్ ఈస్ బోత్ ఫేవరబుల్ ఫర్ బ్యాటింగ్ అండ్ ఆల్సో బౌలింగ్ కు కూడా కొంచెం అనుకూలంగానే ఉండింది. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ బ్యాటింగ్ పిచ్ లాగా ఏం అనిపించలేదు. ఎస్, బికాజ్ ఈవెన్ ఫర్ బౌలర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాటర్స్ కాంటెస్ట్ బాగానే ఉంది. అండ్ హూ ఆర్ అప్లైడ్ వాళ్ళకి మాత్రమే రిజల్ట్ అయితే వచ్చింది. సో ఎస్, ఇక్కడ రాజస్థాన్ బ్యాటింగ్ తీసుకుంటే రాజస్థాన్ ఇనిషియల్గా టాప్ 3 వికెట్స్ చాలా తొందరగా పడిపోయినప్పుడు దాని తర్వాత రియాన్ పరాగ్ అలాగే అశ్విన్ అలా తొందరగా తీసుకొచ్చి యాక్చువల్లీ మంచి పని చేశారేమో అనిపించింది. బికాజ్ స్పిన్నర్స్ ని బాగా హ్యాండిల్ చేయగలిగాడు, రియాన్ పరాగ్ కి మంచి సపోర్ట్ ఇవ్వగలిగాడు, అలానే స్కోరింగ్ రేట్ కూడా ఇంక్రీజ్ చేసుకోగలిగారు. సో దాని తర్వాత రియాన్ పరాగ్ చాలా ఇనిషియల్ గా నెమ్మదిగా స్టార్ట్ చేసినప్పటికీ మెల్లగా స్ట్రైక్ రేట్ కాస్త ఇంక్రీజ్ చేసుకుంటూ కాస్త స్టేబుల్ అయ్యి మంచి స్కోర్ అయితే చేసుకోగలిగారు. సో రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్? రియాన్ పరాగ్ ఈజ్ యంగ్స్టర్, హీ హ్యాస్ ఎవాల్వ్డ్ యాజ్ ఎ మెచ్యూర్డ్ ప్లేయర్. మనం చూస్తున్నాము లాస్ట్ సెవరల్ సీజన్స్ కంటిన్యూస్ గా ఆడుతున్నాడు. బట్ ఈ సీజన్ లో లాస్ట్ 2 innings లో అతను ఆడిన ఇన్నింగ్సెస్ వెరీ క్రూషియల్ ఇన్నింగ్సెస్. మీరు చెప్పినట్టు మిడిల్ ఆర్డర్ లో సపోర్ట్ తీసుకుని ఎవరైతే అశ్విన్, ధ్రువ్ అండ్ దెన్ హిట్మాయర్, సో వీళ్ళు ముగ్గురికి సపోర్ట్ తీసుకొని అతను ప్లే చేసిన ఇన్నింగ్స్ హీ హ్యాస్ డన్ రియలీ గుడ్. అతను ఆడిన షాట్స్ కూడా క్లీన్ షాట్స్, ఎక్కడ కూడా మిస్ చేయడం కానీ ఇలా మిస్క్యూ షాట్స్ ఆడటం కానీ అతను చేయలేదు. సో క్లియర్ హిట్టింగ్, ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ ఫ్యాంటాస్టిక్. లాస్ట్ ఓవర్ ఫినిష్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది గేమ్ చేంజర్ అనే చెప్తాను నేను. బికాస్ 25 runs in last over changed the game. And Ryan Parag extremely good at pace. ఆ పేస్ ని ఎంత క్లీన్ గా అటాక్ చేసి ఆడాడంటే హీ మెచ్యూర్డ్ రియలీ వెల్. అందుకని చెప్పాను ఈ మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో రాజస్థాన్ రాయల్స్ కి ఇట్స్ రియలీ స్ట్రాంగ్ నౌ. సో అట్ వన్ పాయింట్ టైం 150 160 స్కోర్ కష్టం అనిపించే టైం ని 185 తీసుకెళ్లారంటే దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్. రియాన్ పరాగ్ యాక్చువల్లీ లాస్ట్ సీజన్స్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడో బాగా బ్యాటింగ్ అయితే చేశారు. అనుకున్నంత స్కోర్లు కానీ కొంచెం పర్ఫార్మెన్స్ రాలేకపోయినా కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం స్కోర్ చేశారు. కానీ ఈ సీజన్ కి నెంబర్ 4 స్పాట్ ని రియాన్ పరాగ్ కి ఫిక్స్ చేశారు. సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హిస్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్, అక్కడ స్కోరింగ్ బాగా చేశాడు, రాజస్థాన్ రాయల్స్ కి మంచి ఫెయిత్ ఇవ్వగలిగాడు. అండ్ ఈ మీరు చెప్పినట్లు యాక్చువల్లీ హీ మెచ్యూర్డ్ వెరీ వెల్ అని చెప్పాలి ఇక్కడ. అండ్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ టీమ్ అనే చెప్పాలి. బికాజ్ స్పిన్నర్స్ ని తర్వాత ఫాస్ట్ బౌలర్స్ ని ఎలా అయితే హ్యాండిల్ చేశాడో అది మనం ఖచ్చితంగా చూసాం నీట్ గా. సో ఐ థింక్ హీ హాస్ డన్ ఏ
incredible job there. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. సో హీ విల్ డెఫినెట్లీ బీ ప్రాబబుల్స్ లిస్ట్ లో ఉంటాడు ఇండియన్ టీమ్ కి ఫర్ షూర్. Yes. So moving on to the bowling department. ఢిల్లీ బౌలింగ్ ఎలా ఉండింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో? ఢిల్లీ బౌలింగ్ ఇనిషియలీ దే హ్యావ్ స్టార్టెడ్ రియలీ వెల్. పిచ్ కొంచెం ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలించింది అండ్ దే వర్ ఏబుల్ టు పిక్ ఆ 3 వికెట్లు ఏదైతే టాప్ ఆర్డర్ 3 వికెట్లు తీసుకున్నారో దట్స్ క్రూషియల్ థింగ్. వాళ్ళకు అప్పటికే ఆ గేమ్ మీద గ్రిప్ అనేది వచ్చింది వాళ్ళకు ఆ వికెట్స్ తీసుకోవడం. సో స్లోలీ ఎప్పుడైతే అశ్విన్ వచ్చి అటాకింగ్ మోడ్ లో స్టార్ట్ చేశాడో ఆ మొమెంటం వాళ్ళు అలాగే తీసుకెళ్లిపోయారు. దానికి తోడు ఈవెన్ దో కుల్దీప్ యాదవ్ 1-2 వికెట్స్ తీసినా కూడా బట్ ఇట్ ఈస్ నాట్ దట్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో దే కుడ్ నాట్ యూటిలైజ్ ద పిచ్ అండ్ కండిషన్స్ ఎఫెక్టివ్లీ. ఎస్, అలానే వాళ్ళు కేవలం 5 బౌలర్స్ ని యూజ్ చేశారు అండ్ దే స్టక్ విత్ దెమ్. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మిచెల్ మార్ష్ రూపంలో, బట్ మిచెల్ మార్ష్ ని రిప్లేస్ చేసుకోలేదు. అలానే ఇంకా నన్ను అడిగితే యాక్చువల్లీ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా మేబీ ఇంకొక బౌలర్ ని యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది వాళ్ళకి. యాక్చువల్లీ సుమిత్ కుమార్ అని ఒక ప్లేయర్ ని దే డిడ్ంట్ యూటిలైజ్ ప్రాపర్లీ. బ్యాటింగ్ పరంగా అలానే బౌలింగ్ పరంగా దే కుడెంట్ యూటిలైజ్ హిమ్ వెరీ వెల్. సో ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వై కాంట్ దే యూజ్ అనదర్ బౌలర్? ఆ క్వశ్చన్ మేబీ దే హ్యావ్ టు అనలైజ్ అండ్ take it into consideration. Rethink. బౌలింగ్ వరకు నాకు తెలిసి అదొక చిన్న లోపం అనిపించింది. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీసుకుంటే నిన్న మనం అనుకున్నట్టు పృథ్వీ షాన్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ పృథ్వీ షాన్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. స్టికింగ్ టు దేర్ ఓపెనింగ్ పేర్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్. మేబీ దానివల్ల కాస్త ఇంపాక్ట్ అయితే ఉందేమో వాళ్ళ టీం మీద అనిపించింది నాకు. బికాజ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ కాస్త స్ట్రాంగ్ లేదు విత్ రికీ బూయి అండ్ సుమిత్ కుమార్. రిషబ్ పంత్ ఇంకా సెటిల్ అవ్వాల్సిన టైం పడుతుందేమో. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మేబీ దే కెన్ హ్యావ్ సట్ కొంచెం లిటిల్ స్కోప్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త మార్చుకొని దే కుడ్ హ్యావ్ వెరీ వెల్ బ్యాలెన్స్ బ్యాటింగ్ లైన్ పోవాలి. మీరేమంటారు? డెఫినెట్లీ అగ్రీ మీ వ్యూ తోటి. వాళ్లకు ఓపెనింగ్ పేర్ ఏదైతే ఉందో దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్. ఓపెనింగ్ పేర్ ఈజ్ ఫైన్, బట్ ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేస్తూ తీసుకెళ్లగలిగే ఇది ఆ మిడిల్ ఆర్డర్ కి అయితే లేదు. సో రిషబ్ పంత్ ఇంకా టైం పడుతుంది. ఆయన వచ్చి హీ హ్యాస్ నాట్ ప్లేడ్ డొమెస్టిక్ క్రికెట్. ఇట్ విల్ టేక్ టైం ఫర్ హిమ్, అందులో డౌట్ లేదు. అభిషేక్ పురేల్ యాక్చువల్ గా ఇంక్లూడ్ చేశారు యాజ్ అన్ ఇంపాక్ట్ సబ్. కాకపోతే అభిషేక్ పురేల్ ఈజ్ యంగ్ ప్లేయర్ మీద అంత ప్రెజర్ అనేది ఈ టైంలో పెట్టడం అనేది మేబీ కరెక్ట్ కాదేమో అన్న ఒపీనియన్. మేబీ దే షుడ్ లుక్ ఫర్ సమ్ సీనియర్ ప్లేయర్స్ ఆర్ సమ్ ప్లేయర్ టు హ్యావ్ ప్లేడ్ ఐపీఎల్ బిఫోర్ అనేది నా ఒపీనియన్. అలానే డీంట్ యూటిలైజ్ ద రిసోర్సెస్ వెరీ వెల్ అనేది ఒక థాట్ అక్కడ. Clearly, it's visible and it is clearly visible. Bowling లో మిచెల్ మార్ష్ ని యూజ్ చేసుకోలేకపోవడం, ఆల్రౌండర్ క్యాపబిలిటీ ఉన్నా కూడా అక్షర్ పటేల్ ని కొంచెం ముందుగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడము. సో దేర్ ఆర్ వేరియస్ ఏరియాస్ దే నీడ్ టు లుక్ అట్ ఇట్. సో రాజస్థాన్ పరంగా తీసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ ఇనిషియల్ గా వాళ్ళ బ్యాటింగ్ లో కాస్త తడబడ్డప్పటికీ దే హ్యావ్ దిస్ థాట్ రోమన్ పావెల్ ని బ్యాటింగ్ లో తీసుకొచ్చే థాట్ ప్రాసెస్ ఉంది. బట్ దే కుడెంట్ డూ ఇట్ బికాస్ దే ట్రైడ్ అశ్విన్ అర్లీగా. అశ్విన్ మేబీ ఫెయిల్ అయితే తీసుకొచ్చే వాళ్ళేమో, కానీ అశ్విన్ స్కోర్ చేయడం వల్ల ఆ ఎడ్జ్ అయితే ఏదైతే ఉందో ఇంపాక్ట్ సబ్ ని దాన్ని వెరీ వెల్ యూటిలైజ్ అని చెప్పాలి. బికాస్ దే కుడ్ యూస్ నాండ్రే బర్గర్ యాజ్ ఇంపాక్ట్ సబ్. సో దాని వల్ల వాళ్ళకు బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ అయింది. దే కుడ్ యూటిలైజ్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరిగా బౌలింగ్ చేయకపోతే ఇంకో ఆప్షన్ అనేది వాళ్ళకు ఉంది. సో దే యూటిలైజ్ ఇట్ వెరీ వెల్ ఓవర్ దేర్ అని అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది క్లియర్ క్యాప్టెన్సీ డెసిషన్స్ ఎఫెక్టివ్ గా మనకున్న రిసోర్సెస్ ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ యూటిలైజ్ చేసుకోలేము అనేది ఇట్స్ క్లియర్లీ విజిబుల్. సో రాజస్థాన్ రాయల్స్ డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఎస్, అలాగే వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకుంటే ఎలా ఉంది? రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డీసెంట్, స్ట్రాంగ్ అని చెప్పలేను, బట్ దే హ్యావ్ ఎ వెరీ డీసెంట్ బౌలింగ్ లైనప్.
మీకు అశ్విన్ కానీ లేకపోతే అవేష్ ఖాన్ కానీ. సో దే హ్యావ్ ఎ రియలీ గుడ్ bowling lineup, and they made sure that they were able to support this score 185 ni support చేసేలాగా bowling చేశారు. And Chahal, as usual, it's decent bowling. They are very good at batting, but bowling kuda decent ga undi, and middle order strong ga undi. So Rajasthan Royals is a decent team. Yeah. Maybe they should refine here and there. కొంచెం చిన్న చిన్న హికప్స్ ఉంటాయి, దాన్ని రిఫైన్ చేసుకోవాలేమో. అండ్ ట్రెంట్ బౌల్ట్ ని యాక్చువల్లీ 3 overs వేయించారు. తర్వాత సందీప్ శర్మని బాగానే వాడుకున్నారు. అలానే అవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ ఎస్పెషల్లీ ఆ యార్కర్స్ ఏవైతే బాగా వేసారు. ఐ థింక్ ట్రెంట్ బౌల్ట్ పక్కన పెట్టి మరి అవేష్ ఖాన్ రిప్లేస్ చేసుకోవడం అనేది యాక్చువల్లీ గుడ్ థాట్ ఓవర్ దేర్. అంటే బేసిక్ గా ఇండియన్ కోర్ డెవలప్ చేయడం ఒకటి, అట్ ద సేమ్ టైం వాళ్ళ టాలెంట్ ని కాస్త ఐడెంటిఫై చేసి ఆ రోల్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా డిఫైన్ చేసుకోవడం అనేది నాకు కొంచెం బాగా అనిపించింది అక్కడ. ఎస్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు టీమ్ మొరేల్, టీమ్ మొమెంటమ్స్ ఎలా ఉండబోతుంది? టీమ్ మొరేల్, ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ వాళ్ళకు మొరేల్ చాలా తగ్గుతుంది ఈ మ్యాచ్ ద్వారా, బికాస్ ఇట్ ఈస్ ఈజీ మ్యాచ్ టు విన్. ఇంతకంటే రీజనబుల్ మ్యాచెస్ వాళ్ళకు దొరకపోవచ్చు, బికాస్ దే డిడ్ వెల్ బౌలింగ్ లో ఒక రకంగా. అండ్ దెన్ బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ కనుక కొంచెం స్ట్రాంగ్ ఉండి రిషబ్ పంత్ కనుక చివరి దాకా ఆడి ఉండి ఉంటే దే కుడ్ హావ్ వన్ ద మ్యాచ్. బట్ మొరేల్ కొంచెం తగ్గే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచెస్ కి ఆ ప్రెషర్ అనేది కనిపిస్తుంది, బికాస్ 2 matches ఓడిపోవడం, థర్డ్ మ్యాచ్ కీలకంగా మారబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ కి. రాజస్థాన్ రాయల్స్, దే హ్యాడ్ అ హోమ్ అడ్వాంటేజ్, దే వన్ బోత్ ద గేమ్స్, దే ఆర్ ఆన్ హై మొరల్, అండ్ వాళ్ళకు బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఎలాగూ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ వాళ్ళ టీమ్ మొరల్ గురించి కానీ మోటివేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ఆల్రెడీ గుడ్ స్ట్రాంగ్ టీమ్. Yes, so that is analysis for this match.